హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్స్ అన్నిటిని క్వశ్చన్ వైజ్గా నేర్చుకుంటూ ఉన్నాం కదా, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ సంబంధించి. సో అందులో భాగంగా ఈరోజు క్వశ్చన్ నెంబర్ 20 అనమాట. దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఒక సెంటెన్స్ని డైరెక్ట్ స్పీచ్లో ఇస్తారు, దాన్ని రిపోర్టెడ్ స్పీచ్లోకి చేంజ్ చేయమని చెప్తారు. రిపోర్టెడ్ స్పీచ్ అన్న ఇండైరెక్ట్ స్పీచ్ అన్న సేమ్, రిపోర్టెడ్ స్పీచ్ అన్న ఇండైరెక్ట్ స్పీచ్ రెండు సేమ్ అనమాట. ఇది క్వశ్చన్ నెంబర్ 20. ఇది వచ్చేసి మోడల్ పేపర్లో, గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి మోడల్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్ ఈ విధంగా ఉంటుంది. చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ రిపోర్టెడ్ స్పీచ్ అని. సో ఇది వాళ్ళు ఇచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకొని, సో దీని ఆన్సర్ ఎట్లా వచ్చింది, మనం ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలని చెప్పేసి కొన్ని ఎగ్జాంపుల్స్తో సహా నెక్స్ట్ ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఇది చూడండి క్వశ్చన్. ద లిటిల్ గర్ల్ ఆస్క్ ద కండక్టర్. ఆ అమ్మాయి చిన్న పాప కండక్టర్ని అడిగింది, వై డూ యూ ఆస్క్ మీ సో మెనీ క్వశ్చన్స్, ఎందుకు నన్ను ఇన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నావు అని చెప్పేసి. ఇది మన ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని ఒక లెసన్, మేడం రైడ్స్ ద బస్ అనే లెసన్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. ఇది అందులో ఉంటుంది. సో మనం దాన్ని ఇట్లా రాస్తాం ఆన్సర్. ద లిటిల్ గర్ల్ ఆస్క్ ద కండక్టర్ వై హీ ఆస్క్డ్ హర్ సో మెనీ క్వశ్చన్స్ అని. సో ఇది ఎట్లా చేసినాం, ఇదంతా కంప్లీట్ డీటెయిల్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కింద వీడియోలో. ఇక్కడ చూడండి, ద లిటిల్ గర్ల్ ఆస్క్ ద కండక్టర్, ఇక్కడ దాకా సేమ్ రాసేసినాం. దాన్ని రిపోర్టింగ్ వర్బ్ అని పిలుస్తాం అనమాట. ఇది ఎందుకంటే ఆస్క్డ్, సెడ్ ఇట్లా ఉంటాయి కదా, ఇవన్నీ రిపోర్టింగ్ వర్బ్స్. ఆ పార్ట్ని మనం అట్లనే రాసేస్తాం. కొన్నిసార్లు చేంజ్ చేయాల్సి వస్తుంది కొన్ని చోట్ల. దాని తర్వాత ఇది మిగిలిన స్టెప్స్ మనం ఇక్కడ కంజంక్షన్ యూజ్ చేస్తాం. కొన్నిసార్లు దట్ అని, కొన్నిసార్లు ఇఫ్ కానీ వెదర్ కానీ యూజ్ చేస్తాం, కొన్నిసార్లు ఇట్లా డబ్ల్యూహెచ్ వర్డే రాసేస్తాం. సో దేన్ని బట్టి బేస్ అయి ఉంటుంది అంటే, ఈ రిపోర్టెడ్ స్పీచ్లో అంటే ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్న పార్ట్ ఉంటుంది కదా, అది కనుక డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అయితే, ఇది డబ్ల్యూహెచ్ క్వశ్చన్ కాబట్టి డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అట్లనే రాసేస్తాం. ఆ వర్డ్ వై ఉంది కాబట్టి వై, ఇక్కడ వాట్ అని ఉంటే వాట్ యాస్టీస్గా రాసేస్తాం. దీన్ని రాసిన తర్వాత వై డబ్ల్యూహెచ్ వర్డ్ కాబట్టి అది అట్లనే రాసేసినాం. దాని తర్వాత మిగిలింది దీన్ని మార్చాలా. డూ యూ ఆస్క్ మీ సో మెనీ క్వశ్చన్స్ అని క్వశ్చన్ మార్క్ ఉంది. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్స్ ఉంటాయి, ఇండైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్స్ ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే, యాక్చువల్లీ ఫస్ట్ డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంది, ఒక వ్యక్తి చెప్పినటువంటి ఎగ్జాక్ట్ వర్డ్స్ అనమాట. నేను మళ్ళీ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, కింద జస్ట్ రఫ్గా చెప్తున్నాను. ఇక్కడ ఒక వ్యక్తి తను మాట్లాడిన మాటలు, ఎగ్జాక్ట్ వర్డ్స్ని మనం డైరెక్ట్ స్పీచ్ అంటూ ఉంటాం. వాటిని మన మాటల్లో మార్చి వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం. సో ఆ అమ్మాయి కండక్టర్ని అడిగింది క్వశ్చన్, ఆ అమ్మాయి అడిగినప్పుడు క్వశ్చన్, అదే మనం వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు క్వశ్చన్ కాదు కదా అది. సో గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్ ఉంటుంది, బట్ ఉండొచ్చు. ఇండైరెక్ట్ స్పీచ్లో మాత్రం క్వశ్చన్ అస్సలు ఉండకూడదు. సో ఇక్కడ వై రాసినాం, ఇక్కడ ఇది మిగిలిపోయింది, డూ యూ ఆస్క్ మీ సో మెనీ క్వశ్చన్స్ అని క్వశ్చన్ మార్క్ ఉంది. సో మనం క్వశ్చన్ని తీసేయాలంటే ఏం చేయాలా, ఈ డూని, ఈ వర్బ్ని ఏం చేస్తాం, సబ్జెక్ట్ తర్వాత పంపించేస్తాం. అప్పుడు క్వశ్చన్ని రిమూవ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, యామ్ ఐ ఏ స్టూడెంట్ అనే క్వశ్చన్ ఉందనుకో, యామ్ ఐ ఏ స్టూడెంట్. సో ఆ ఇంటరాగేటివ్ సెంటెన్స్ నుంచి మామూలుగా ఒక అసర్టివ్ సెంటెన్స్ లాగా మార్చాలంటే ఏం చేస్తాం, యామ్ని తర్వాత తర్వాత పంపించేస్తే సబ్జెక్ట్ తర్వాత ఐ యామ్ ఏ స్టూడెంట్ అవుతుంది. సో సేమ్ అట్లనే ఇది కూడా, డూ యూ ఆస్క్ మీ సో మెనీ క్వశ్చన్స్ అనేది ఒక ఎస్ఆర్ నో క్వశ్చన్ లాగా ఉంది కదా, అంటే వైని తీసేసిన తర్వాత ఈ డూని తర్వాత పెట్టినామనుకో, యూ డూ ఆస్క్ మీ సో మెనీ క్వశ్చన్స్ అని వస్తుంది. అప్పుడు డూ ఆస్క్ ఏమని రాయొచ్చు, దాన్ని జస్ట్ ఆస్క్ అని రాయొచ్చు. ఎందుకంటే డూ ప్లస్ V1ని ఏదైతే ఉండని జస్ట్ V1 లాగా రాసేయచ్చు. ఆ డూని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో అప్పుడు ఏమవుతుంది, ఇది యూ ఆస్క్ మీ సో మెనీ క్వశ్చన్స్ అవుతుంది, ఫుల్ స్టాప్. సో యూ అంటే ఎవరు, అక్కడ ఎవరిని అడిగింది, కండక్టర్తో చెప్తా ఉంది కదా, నువ్వు నన్ను ఎందుకు ఇన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నావు అని, అతన్ని అడుగుతూ ఉంది. సో యూ అనేది ఎలా చేంజ్ అవుతుంది, ఈ ప్రొనౌన్ హీ, ఎందుకంటే అతన్ని. సో ఆస్క్ ఏమైపోయింది, ఆస్క్డ్ అని V2లో రాసినాం. ఇక్కడ V1 ఉంది, ఇక్కడ V2లో. ఎందుకంటే ఆ అమ్మాయి అడిగినప్పుడు డైరెక్ట్ స్పీచ్లో అది ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఆ అమ్మాయి అడిగినప్పుడు ప్రెజెంట్ టెన్స్, మనం తర్వాత చెప్తా ఉన్నాం కదా, సో అప్పుడే అయిపోయింది అడగడం. సో మనం పాస్ట్లో చెప్తాం ఆస్క్డ్. మీ నన్ను ఎందుకు అడుగుతున్నావు అని ఆ అమ్మాయిని అనిందనమాట. సో ఆ అమ్మాయిని ఎందుకు అడుగుతా ఉన్నావు అని చెప్పి, సో మీ అనేది హర్లాగా మారిపోతుంది. సో మెనీ క్వశ్చన్స్ అట్లనే రాస్తాం, దాంట్లో చేంజ్ ఏమి ఉండదు. అర్థమైంది. ఇక్కడ అతనితో చెప్తా ఉంది కాబట్టి నువ్వు నన్ను ఎందుకు ఇన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నావు, నువ్వు అనింది, అది మనల్ని కాదు కదా, ఎవరిని, అతన్ని. సో అతన్ని అంటే హీ, వై హీ ఆస్క్, వాళ్ళు అడిగినప్పుడు ప్రెజెంట్ టెన్స్, మనం తర్వాత చెప్తా ఉన్నాం కాబట్టి పాస్ట్ టెన్స్లోకి మారుతుంది ఆస్క్డ్. నన్ను ఎందుకు అడుగుతా ఉన్నావు అని చెప్పి ఆ అమ్మాయిని అడిగింది, హర్. సో అక్కడ పొసెసివ్ ప్రొనౌన్ హర్ అని రాస్తున్నాం, హర్ సో మెనీ క్వశ్చన్స్ అని. సారీ, పొసెసివ్ ప్రొనౌన్ కాదు. నెక్స్ట్, Direct and indirect speech refer to how you report what someone else has said.
సో ఈ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ దేని గురించి చెప్తాయంటే వేరే వాళ్ళు చెప్పిన మాటల్ని మనం ఎలా రిపోర్ట్ చేస్తున్నాం అనే దాని మీద బేస్ అయి ఉంటాయి. సో ఎట్లా మార్చాలా ఈ డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్లో అనేసి కొన్ని ఎగ్జాంపుల్స్తో పాటు ఇక్కడ చెప్పుకుందాం అనమాట స్టెప్స్ వైజ్. ఫస్ట్ డైరెక్ట్ స్పీచ్ ఎలా ఉంటుందో చూద్దాం. డైరెక్ట్ స్పీచ్ అంటే ఇట్ కోట్స్ ద స్పీకర్స్ ఎగ్జాక్ట్ వర్డ్స్. ఒక స్పీకర్ అంటే మాట్లాడే వ్యక్తి చెప్పినటువంటి ఎగ్జాక్ట్ మాటల్ని డైరెక్ట్ స్పీచ్లో చెప్తాం. ఇట్ యూజెస్ కొటేషన్ మార్క్స్. గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ స్పీచ్లో కొటేషన్ మార్క్స్ ఉంటాయి, ఇండైరెక్ట్ స్పీచ్లో ఉండవు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇట్లా రాద్దాం. హీ సెడ్ కామా ఉంటుంది, దాని తర్వాత ఇన్వర్టెడ్ కామా స్టార్ట్ అవుతాయి. ఐ ఆమ్ గోయింగ్ టు ద మార్కెట్ ఈ కొటేషన్ మార్క్స్లో ఉంటుంది అనమాట. ఐ ఆమ్ గోయింగ్ టు ద మార్కెట్ ఈ మాటలు ఎగ్జాక్ట్గా అతను చెప్పిన మాటలు అనమాట. సో డైరెక్ట్ స్పీచ్ అంటాం. ఇండైరెక్ట్ స్పీచ్నే రిపోర్టెడ్ స్పీచ్ అని కూడా అంటారు. ఇది ఇట్ డస్ నాట్ కోట్ ద స్పీకర్స్ ఎగ్జాక్ట్ వర్డ్స్ బట్ కన్వేస్ ద మీనింగ్. ఇవి స్పీకర్ చెప్పినటువంటి మాటలు ఉండవు, కాకపోతే మీనింగ్ మాత్రం ఉంటుంది. ఐ ఆమ్ గోయింగ్ టు ద మార్కెట్ అన్నది స్పీకర్ చెప్పిన మాటలు ఎగ్జాక్ట్ వర్డ్స్ అనమాట డైరెక్ట్ స్పీచ్లో. బట్ ఆ మాటలు ఇక్కడ ఉండవు, కాకపోతే సేమ్ మీనింగే ఉంటుంది. అతను మార్కెట్కి వెళ్తూ ఉన్నాడు అని చెప్పినట్లే ఉంటుంది. రెండోది నో కొటేషన్ మార్క్స్ ఆర్ యూస్డ్. డైరెక్ట్ స్పీచ్లో కొటేషన్ మార్క్స్ ఉంటాయి, ఇండైరెక్ట్ స్పీచ్లో ఉండవు. డైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్ మార్క్స్ కూడా ఉంటాయి, క్వశ్చన్ మార్క్. ఇండైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్స్ కూడా ఉండవు. నెక్స్ట్ సో టెన్స్, ప్రొనౌన్స్ అండ్ సమ్ వర్డ్స్ మే చేంజ్ బేస్ ఆన్ కాంటెక్స్ట్. కొన్నిసార్లు టెన్స్ని చేంజ్ చేయాల్సి వస్తుంది, ప్రొనౌన్స్ని చేంజ్ చేయాల్సి వస్తుంది, ఇంకొన్ని పదాలు కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఏమేం మార్పులు వస్తాయని చెప్పేసి నేను నెక్స్ట్ కింద డీటెయిల్డ్గా చెప్తాను ఏమేమి చేంజెస్ చేస్తామని. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, దాని ఎగ్జాంపులే హీ సెడ్ ఐ ఆమ్ గోయింగ్ టు ద మార్కెట్ అని ఉంది. మనం ఎట్లా రాసినామంటే హీ సెడ్ దట్ అనే కంజంక్షన్ యూజ్ చేసినాం ఇక్కడ. హీ వాజ్ గోయింగ్ టు ద మార్కెట్. సో ఎట్లా రాసినాము చూద్దాం. ఇక్కడ హీ సెడ్ అనేది రిపోర్టింగ్ వర్బ్ అన్నాం కదా, సో అది యాస్టీస్గా రాస్తాం హీ సెడ్. సో ఈ ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నదాన్ని రాయడానికంటే ముందు మనం ఒక కంజంక్షన్ యూజ్ చేయాలన్నమాట. కంజంక్షన్స్ 3 రకాల కంజంక్షన్స్ ఉంటాయి. దట్ అని ఒకటి, ఇఫ్ ఆర్ వెదర్ అది ఒకటి, అండ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు డబ్ల్యూహెచ్ వర్డ్ యాస్టీస్గా రాసిస్తామని చెప్పాం పైన. సో ఇది డబ్ల్యూహెచ్ క్వశ్చన్ కాదు, అసలు క్వశ్చనే కాదు ఇది. ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్ అనేది జస్ట్ ఒక అసర్టివ్ సెంటెన్స్. సో మనం ఏం చేస్తాం, దీన్ని కంజంక్షన్ యూజ్ చేస్తాం రాయడానికంటే ముందు. దట్ అని గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ అంటే క్వశ్చన్ లేదనుకో, ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్న దాంట్లో ఈ రిపోర్టెడ్ స్పీచ్లో క్వశ్చన్ లేదనుకో, సో అప్పుడు మనం ఏం కంజంక్షన్ యూజ్ చేయాలంటే దట్. దాని తర్వాత ఐ ఆమ్ గోయింగ్ టు ద మార్కెట్ అన్నాడు, ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది. ఐ ఆమ్ గోయింగ్ ప్రెజెంట్ కంటిన్యూస్ కదా, సో దీన్ని పాస్ట్ కంటిన్యూస్లోకి మారుస్తాం. ఐ ఎవరు చెప్పింది, అతను కదా, సో హీ. యామ్ గోయింగ్ అనేది ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది. ఐ ఉన్నప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్లో యామ్ యూజ్ చేస్తాం వర్బ్, హెల్పింగ్ వర్బ్. బట్ ఇక్కడ హీ ఉంది కాబట్టి సింగులర్ ఉంటే పాస్ట్ టెన్స్లో పాస్ట్ కంటిన్యూస్లో ఏం యూజ్ చేయాలా, వాస్. సో హీ వాజ్ గోయింగ్ టు ద మార్కెట్. సో ఇన్వర్టెడ్ కామర్స్ తీసేసినాము, ఉండకూడదు అనమాట ఇన్వర్టెడ్ కామర్స్. ఇట్లా రాస్తాం. సో కొన్ని స్టెప్స్ డీటెయిల్డ్గా ఏమేమి మార్పులు చేసినామని చెప్పేసి ఇక్కడ చెప్తాం అనమాట. స్టెప్స్ టు కన్వర్ట్ డైరెక్ట్ స్పీచ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే చేంజ్ ద ప్రొనౌన్స్. The pronouns in the direct speech are changed according to the subject of the reporting speech. సో ఏమవుతాయంటే ఈ ప్రొనౌన్స్ చేంజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ స్పీచ్లో హీ సెడ్ ఐ విల్ హెల్ప్ యూ అని ఉందనుకో, ఇండైరెక్ట్ స్పీచ్లో హీ సెడ్ దట్ హీ వుడ్ హెల్ప్ మీ అంటాం. అతను చెప్పేటప్పుడు నేను నీకు హెల్ప్ చేస్తాను అన్నాడు, మనం ఏం చెప్తానో అతను నీకు హెల్ప్ చేస్తాడంట, అంటే మనతో చెప్పింటే మనకు హెల్ప్ చేస్తానని నాతో చెప్పాడు అని చెప్తా ఉంటాం. హీ సెడ్, సో క్వశ్చన్ లేదు కాబట్టి ఇన్వర్టెడ్ కామర్స్లో అంటే ఇచ్చినటువంటి సెంటెన్స్లో రిపోర్టెడ్ స్పీచ్లో మనం ఏం యూజ్ చేయాలి కంజంక్షన్ దట్, క్వశ్చన్ లేదు కాబట్టి దట్. సో అతను చెప్పాడు ఐ విల్ హెల్ప్ యూ అని. ఐ అంటే ఎవరు, అతను కదా చెప్పింది, సో హీ. సో మనం పాస్ట్ టెన్స్ అన్నిటిని మారుస్తామని చెప్పినాం. విల్ ఎలా చేంజ్ అవుతుంది, వుడ్ పాస్ట్ టెన్స్ అన్నమాట, విల్కి పాస్ట్ వుడ్. దాని తర్వాత ఈ మోడల్ వర్బ్స్ని చేంజ్ చేసిన తర్వాత మిగిలిన వాటిని చేంజ్ చేయకూడదు, ఇంకా మిగిలిన వర్బ్ని. సో హెల్ప్ అనేది అట్లనే రాస్తాం హెల్ప్ అని. ఐ విల్ హెల్ప్ యూ అని నాతో అన్నాడు కాబట్టి నాకు హెల్ప్ చేస్తా అన్నాడు, హీ వుడ్ హెల్ప్ మీ అని మారుస్తాం. యూ అనే ప్రొనౌన్ మీ అయింది, ఐ అనే ప్రొనౌన్ హీ అని చేంజ్ చేసాం. ఇట్లా కొన్ని ప్రొనౌన్స్ చేంజ్ అవుతాయి. టెన్సెస్ చేంజ్ అవుతుంది. టెన్స్ ఎట్లా అంటే ద టెన్స్ ఆఫ్ ద వర్బ్స్ ఇన్ ద రిపోర్టెడ్ క్లాస్ యూజువల్లీ షిఫ్ట్స్ 1 step బ్యాక్ ఇన్ టైమ్ ఇఫ్ ద రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ ఇన్ ద పాస్ట్ టెన్స్. సో ఎట్లా అంటే పాస్ట్ డైరెక్ట్ స్పీచ్ ఆల్రెడీ అంటే వాళ్ళు చెప్పినప్పుడు పాస్ట్ టెన్స్, మనం తర్వాత చెప్తాం కదా వేరే వాళ్ళకి రిపోర్ట్ చేసేటప్పుడు, సో ఆటోమేటిక్గా పాస్ట్ టెన్స్లో ఉంటుంది అనమాట. సో వాళ్ళు సెడ్, ఆస్క్డ్, టోల్డ్ ఇట్లా రాస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ స్పీచ్లో హీ సెడ్ ఐ ఆమ్ రైటింగ్ ఏ లెటర్ అని ఉందనుకోండి, సో క్వశ్చన్ లేదు కాబట్టి కంజంక్షన్ ఏమి యూజ్ చేయాలి దట్. హీ సెడ్ దట్
ఐ యామ్ రైటింగ్ ఏ లెటర్ అన్నారు. ఎవరు చెప్పింది అక్కడ? అతను. సో హీ యామ్ రైటింగ్ ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది. ఐ ఉన్నప్పుడు యామ్ అంటాం. అదే హీ వచ్చినప్పుడు అంటే పాస్ట్లో అయితే పాస్ట్ కంటిన్యూస్లో హెల్పింగ్ వర్బ్ ఏం వాడతాం? సింగులర్ కాబట్టి వాస్. హీ వాజ్ రైటింగ్ ఏ లెటర్. సో ఇట్లా రాస్తాం ఇన్వర్టెడ్ కామాస్ని తీసేసి. నెక్స్ట్ చేంజ్ ఆఫ్ టైమ్ ఎక్స్ప్రెషన్స్. ఇవి గుర్తుపెట్టుకోండి. ఈ టైంకి సంబంధించినటువంటి పదాలు మారుతూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ టుడే అని ఉందనుకో డైరెక్ట్ స్పీచ్లో, ఇండైరెక్ట్ స్పీచ్లో దట్ డే అని మార్చాలా. ఎందుకంటే వాళ్ళు చెప్పింటారు నేను ఈరోజు స్కూల్కి రాను అని నిన్న చెప్పింటారు. మనం ఏమనాలా? ఆ రోజు అని చెప్తా ఉంటాం. ఎప్పుడో చెప్పారు వాళ్ళు చెప్పినప్పుడు ఈ రోజు అని యూజ్ చేశారు ఎప్పుడో వారం కింద. మనం ఏం చెప్తాము? ఆ రోజు రామన్నారు వాళ్ళు స్కూల్కి అని చెప్పి దట్ డే అని రాస్తాం. టుమారో అంటే ద నెక్స్ట్ డే. ఎస్టర్డే అనేది ద ప్రీవియస్ డే ఆర్ ద డే బిఫోర్ అని కూడా వాడతాం. నౌ అనేది దెన్, అగో అని ఉంటే బిఫోర్, దిస్ వచ్చేసి దట్. ఇట్లా చేంజ్ అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ చూడండి. హీ సెడ్ ఐ విల్ డూ ఇట్ టుమారో అన్నారు. ఐ విల్ డూ ఇట్ టుమారో అని. సో క్వశ్చన్ లేదు కాబట్టి కంజంక్షన్ ఏం యూజ్ చేస్తాం? హీ సెడ్ దట్. అతను చెప్పాడు కదా ఐ విల్ డూ ఇట్ టుమారో అని, ఐ అన్నారు. సో ఈ ప్రొనౌన్ ఎలా మారుతుంది? చెప్పింది అతను కాబట్టి అతను అని హీ రాస్తాం. విల్ని ఎలా మారుస్తామని చెప్పాం? వుడ్. డూ ఇట్ టుమారో. టుమారో అనేది దాని నెక్స్ట్ డే అని చేంజ్ చేస్తాం. ఇట్లా మోడల్ వర్బ్స్ కూడా చేంజ్ అవుతాయి. స్టెప్ 4 ఇది. ఏమైనా మోడల్ వర్బ్స్ ఉంటే అందులో అవి చేంజ్ అవుతాయి. కెన్ అనేది కుడ్ లాగా, మే వచ్చేసి మైట్, మస్ట్ అనేది హ్యాడ్ టు అని, షెల్ షుడ్, విల్ వచ్చేసి వుడ్. ఇట్లా చేంజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ షీ సెడ్ ఐ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అనింది. సో మనం ఏం రాస్తాం? షీ సెడ్. కంజంక్షన్ ఏమి చేయాలా? ఈ ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్నది రాయడానికంటే ముందు క్వశ్చన్ మార్క్ లేదు కాబట్టి దట్. షీ సెడ్ దట్. ఎవరు చెప్పింది? ఐ అంటే మనం కాదు కదా, నేను కాదు, ఆమె. సో షీ. కెన్ని ఎట్లా చేంజ్ చేస్తామన్నా మోడల్ వర్బ్స్ కుడ్. దిస్ అనేది దట్ ప్రాబ్లం, దిస్ ప్రాబ్లం అనేది దట్ ప్రాబ్లం. ఇట్లా. దాని తర్వాత స్టెప్ 5 ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్ కంజంక్షన్స్ లైక్. సో కంజంక్షన్స్ యూజ్ చేస్తాం దట్ అనేది స్టేట్మెంట్స్కి అనమాట. అంటే ఎటువంటి క్వశ్చన్ వర్డ్ కానీ రిక్వెస్ట్స్ ఈ ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఏం లేనప్పుడు అంటే జస్ట్ స్టేట్మెంట్స్కి దట్ అని యూజ్ చేస్తాం. ఇఫ్ ఆర్ వెదర్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎస్ఆర్ నో క్వశ్చన్స్కి. ఇన్వర్టెడ్ కామర్స్లో ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఉన్నాయనుకో ఇఫ్ కానీ వెదర్ కానీ యూజ్ చేస్తాం. అదే డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఉన్నాయనుకో ఫర్ క్వశ్చన్స్ డబ్ల్యూహెచ్ వర్డ్ ఏది ఉంటే అదే యూజ్ చేసేస్తాం పైన చెప్పినట్లుగా. సో ఇలా ఉందనుకో డైరెక్ట్ స్పీచ్లో షీ సెడ్ ఐ యామ్ టయర్డ్ అని ఉంది. సో ఇండైరెక్ట్ స్పీచ్లో ఏం రాయాలా? షీ సెడ్. ఇది ఒక స్టేట్మెంట్ కాబట్టి ఐఎమ్ టైర్డ్ అనేది స్టేట్మెంట్ కాబట్టి దట్ యూజ్ చేసినాం. షీ సెడ్ దట్. ఐ యామ్ టైర్డ్ అని ప్రెజెంట్ టెన్స్లో చెప్పింది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. మనం ఎట్లా చెప్పాలా? సింపుల్ పాస్ట్లో చెప్తాం. షీ వాజ్ టైర్డ్ సింగులర్ కాబట్టి. అదే ప్లూరల్ ఉంటే వర్ అని యూజ్ చేస్తాం. సో ఇట్లా ఏ టెన్స్ ఎలా చేంజ్ అవుతుందో ఇక్కడ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తున్నాం. చేంజెస్ ఇన్ టెన్స్ ఇట్లా ఉంటాయి. డైరెక్ట్ స్పీచ్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉందనుకో అంటే వర్బ్ V1లో ఉంటుంది. సమ్ టైమ్స్ ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ యాడ్ చేస్తూ ఉంటాం. అంటే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు, ఎవ్రీవన్, ఎనీవన్, నో వన్ వచ్చినప్పుడు కూడా ఈ వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ యాడ్ చేస్తూ ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఐ గో అని ఉంటుంది. అదే హీ షీ ఇట్ వచ్చినప్పుడు గోస్ అని ఈఎస్ యాడ్ చేస్తాం. షీ గోస్, ఇట్ గోస్ అని. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సింపుల్ పాస్ట్గా మారుతుంది అనమాట. V1 అనేదాన్ని మనం ఎట్లా మారుస్తాం? V2లోకి చేంజ్ చేస్తాం వర్బ్ని. అదే ప్రజెంట్ కంటిన్యూస్ ఉందనుకో యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ ఉంటుంది, పక్కన V4 ఉంటుంది. సో అప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ వచ్చేసి పాస్ట్ కంటిన్యూస్లోకి మార్చాలా. వాస్ కానీ వర్ కానీ వచ్చి పక్కన V4 అనమాట. అంటే ఐ వచ్చినప్పుడు యామ్ ఉంటుంది ప్రజెంట్ కంటిన్యూస్లో, హీ షీ ఇట్ వచ్చినప్పుడు ఈజ్, మిగిలిన ప్లూరల్స్ వచ్చినప్పుడు ఆర్. ఇది సింగులర్స్ అన్నీ ఉన్నప్పుడు వాస్, ప్లూరల్ ఉన్నప్పుడు వర్. ఇట్లా. ప్రజెంట్ పర్ఫెక్ట్ వచ్చేసి హ్యాస్ ఆర్ హ్యావ్ ఉంటుంది, పక్కన V3 పాస్ట్ పార్టిసిపుల్ యూజ్ చేస్తూ ఉంటాం. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ లాగా మారుతుంది అనమాట. హ్యాడ్ ప్లస్ V3. సో గుర్తుపెట్టుకోండి డైరెక్ట్ స్పీచ్లో హ్యాస్ కానీ హ్యావ్ కానీ ఉన్నప్పుడు మనం వాటిని హ్యాడ్గా చేంజ్ చేసేస్తాం అంతే. దాని తర్వాత సింపుల్ పాస్ట్ V2లో ఉందనుకో V2 ఉన్నప్పుడు కూడా పాస్ట్ పర్ఫెక్టే. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉన్నప్పుడు పాస్ట్ పర్ఫెక్టే, సింపుల్ పాస్ట్ ఉన్నప్పుడు కూడా పాస్ట్ పర్ఫెక్ట్లోకే చేంజ్ చేస్తాం. దాని తర్వాత పాస్ట్ కంటిన్యూస్ ఉందనుకో పాస్ట్ని ఎలా మారుస్తాం మనం? పాస్ట్ పర్ఫెక్ట్ అని చెప్పాం కదా. సో పాస్ట్ కంటిన్యూస్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లాగా మారుస్తాం. అంటే పాస్ట్ కంటిన్యూస్లో వాస్ ఆర్ వర్ ఉంటుంది, పక్కన V4. అప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో హ్యాడ్ బీన్ ప్లస్ V4. ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. దాని తర్వాత ఫ్యూచర్ టెన్స్లో విల్ అని ఉంటే వుడ్, కెన్ ఉంటే కుడ్ అని చెప్పాం కదా. ఇట్లా మారుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి కంజంక్షన్స్ ఏమేమి యూజ్ చేస్తామని చెప్పి.
స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు దట్ అనే కంజంక్షన్ని యూజ్ చేయాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ స్పీచ్లో హీ సెడ్ ఐఎమ్ బిజీ అన్నారనుకో, ఐఎమ్ బిజీ అనేది ఒక స్టేట్మెంట్, క్వశ్చన్ కాదు కదా, క్వశ్చన్ మార్క్ లేదు అక్కడ. సో స్టేట్మెంట్ అని గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ మార్క్ లేనప్పుడు ఇంకా దట్ అనేది యూజ్ చేయండి అంతే. ఇండైరెక్ట్ స్పీచ్లో ఇట్లా రాస్తాం, హీ సెడ్ దట్ ఐ ఆమ్ బిజీ. ఐ అంటే ఎవరు ఇక్కడ, అతను. సో హీ ప్రజెంట్ టెన్స్లో కాబట్టి యామ్ అని యూజ్ చేసినారు. మనం పాస్ట్లో ఎట్లా రాస్తాం, హీ ఉన్నప్పుడు సింగులర్ కాబట్టి వాస్, హీ వాస్ బిజీ. ఇట్లా ఇన్వర్టెడ్ కామర్స్ ఉండకూడదు. ఎస్ఆర్నో క్వశ్చన్స్ ఉందనుకో ఇఫ్ కానీ వెదర్ కానీ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ స్పీచ్లో హీ ఆస్క్డ్ ఆర్ యూ కమింగ్ అన్నారు. మనం ఏం చేస్తామంటే గుర్తుపెట్టుకోండి, ఇండైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్ మార్క్ ఉండకూడదని చెప్పాం కదా. సో క్వశ్చన్ మార్క్ని తీసేయాలంటే ఏం చేయాలి, దాన్ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్ నుంచి ఒక స్టేట్మెంట్ లాగా మార్చాల్సి ఉంటుంది అనమాట, ఒక అసర్టివ్ సెంటెన్స్ లాగా. అప్పుడు ఏం చేస్తాం, ఈ ఆర్ని నెక్స్ట్ ప్లేస్లోకి తీసుకొని వస్తాం, అంటే సబ్జెక్ట్ తర్వాత. అప్పుడు ఏమవుతుంది, అది యు ఆర్ కమింగ్, నువ్వు వస్తున్నావు అలాగా మారుతుంది. అప్పుడు క్వశ్చన్ని తీసేస్తాం కదా, ఓకేనా, యు ఆర్ కమింగ్ అని వస్తుంది. దాన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చచ్చు అనమాట. హీ ఆస్క్డ్, సో ఎస్ఆర్నో క్వశ్చన్ కాబట్టి ఏం యూజ్ చేసినాము ఇక్కడ, ఇఫ్ కంజంక్షన్. స్టేట్మెంట్ కాబట్టి దట్ యూజ్ చేసినాము, ఎస్ఆర్నో క్వశ్చన్ కాబట్టి ఇఫ్. సో దీని క్వశ్చన్ని తీసేసిన తర్వాత ఏమైపోయింది, ఇది యు ఆర్ కమింగ్ అయింది. యు అంటే ఎవరు, అతను. సో సారీ అంటే మనల్ని అడిగాడు కదా, హీ ఆస్క్డ్ ఆర్ యూ కమింగ్, నువ్వు వస్తున్నావు అని మనల్ని అడిగాడు. సో యు అంటే ఎవరిని అడిగాడు అక్కడ, ఐ ఉన్నప్పుడు పాస్ట్లో ఏం చెప్తాము, పాస్ట్ కంటిన్యూస్ రాసేటప్పుడు వాజ్. ఇక్కడ ఆర్ అని ఉంది, యూ వచ్చినప్పుడు ఆర్ ఉంది. ఐ ఉన్నప్పుడు సింగులర్ కాబట్టి వాజ్, పాస్ట్లో కమింగ్, ఇఫ్ ఐ వాజ్ కమింగ్ అని రాస్తాం. నెక్స్ట్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, యూజ్ ద క్వశ్చన్ వర్డ్ ఇట్ సెల్ఫ్. సో డబ్ల్యూహెచ్ క్వశ్చన్ కనుక ఉందనుకోండి రిపోర్టెడ్ స్పీచ్లో డబ్ల్యూహెచ్ వర్డ్ ఏది ఉంటే దాన్నే యూజ్ చేసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ షీ ఆస్క్డ్ వేర్ ఈస్ ద బుక్ అని ఉంది. సో క్వశ్చన్ ఉంది, డబ్ల్యూహెచ్ వర్డ్ ఉంది కదా. సో ఎటువంటి కంజంక్షన్, వేరే కంజంక్షన్ ఏమి యూజ్ చేయకూడదు, డైరెక్ట్గా అదే రాయాలి. వేర్ అని ఉంటే వేర్, వాట్ అని ఉంటే వాట్, విచ్ ఉంటే విచ్, ఇట్లా రాసేస్తాం. షీ ఆస్క్డ్ వేర్. సో ఇక్కడ క్వశ్చన్ని తీసేయాలని చెప్పాం. ఈజ్ ద బుక్ అని ఉంది, దాన్ని క్వశ్చన్లో నుంచి మార్చాలంటే ఏం చేయాలా, ఈజ్ని సబ్జెక్ట్ తర్వాత పంపించాలి. ఈ వర్బ్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ వాజ్ వర్ ఏదున్నా కూడా సబ్జెక్ట్ తర్వాత పంపించాలి. ద బుక్ అనేది సబ్జెక్ట్ కదా, దాని తర్వాత పంపిస్తాం. అప్పుడు ఏమవుతుంది, ద బుక్ ఈజ్ అవుతుంది. సో వేర్ రాసేసినాం, ఇంకా మిగిలిండేది ఏంటి, ద బుక్ ఈజ్, క్వశ్చన్ని తీసేయాలి కాబట్టి. సో ద బుక్ అట్లనే రాసినాం. ఈజ్ ఎలా మారుతుంది, పాస్ట్లో వాస్. ఈ విధంగా చేంజ్ చేస్తాం అనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అండ్ దేర్ చేంజెస్. ఇక్కడ రకరకాల సెంటెన్స్లు ఏవి ఎలా చేంజ్ అవుతాయని మళ్ళీ ఒకసారి మోర్ ఎగ్జాంపుల్స్ అనమాట. స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు మనకు గుర్తు రావాల్సిన కంజంక్షన్ ఏంటి, దట్. అది గుర్తుపెట్టుకోండి బాగా. హీ సెడ్ ఐఎమ్ లెర్నింగ్ ఫ్రెంచ్ అన్నారు, క్వశ్చన్ మార్క్ లేదు, సో దట్ అంతే. హీ సెడ్ దట్ ఐ ఆమ్ లెర్నింగ్ ఫ్రెంచ్, నేను ఫ్రెంచ్ నేర్చుకుంటున్నాను అన్నారు. ఎవరు అనింది, నేను కాదు, నేను అని చెప్పాడు, బట్ ఎవరు అతను. సో ఐ అనేది ఎలా మారింది, హీ. ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పినారు కదా యామ్ లెర్నింగ్ అని. సో మనం ఏం రాస్తాం, వాజ్ లెర్నింగ్, హీ కాబట్టి. అదే ఇక్కడ ప్లూరల్ కనుక ఉండుంటే వర్ అని రాసేవాళ్ళం, ఇక్కడ ఆర్ వచ్చేది. సో హీ వాజ్ లెర్నింగ్ ఫ్రెంచ్, యాజ్ టీజ్గా అట్లనే రాసేసినాం. ఇన్వర్టెడ్ కామాస్ని తీసేయాలి. ఎస్ఆర్నో క్వశ్చన్స్ ఉన్నప్పుడు చూడండి ఇంకొక ఎగ్జాంపుల్. హీ ఆస్క్డ్ డిడ్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్. సో నువ్వు హోంవర్క్ ఫినిష్ చేసావా, ఎస్ఆర్నో క్వశ్చన్ కదా. ఎస్ ఐ ఫినిష్డ్ మై హోంవర్క్, లేకపోతే నో ఐ డిడెంట్ ఫినిష్ మై హోంవర్క్ అని చెప్తాం. సో ఎస్ఆర్ నో ఆన్సర్లు వస్తాయి కాబట్టి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటాం. అవి వచ్చినప్పుడు ఏం చేయాలంటే, అంటే ముందు డబ్ల్యూహెచ్ వర్డ్ లేదనుకో, క్వశ్చన్ డబ్ల్యూహెచ్ వర్డ్ లేదు. సో అప్పుడు ఏం యూజ్ చేయాలంటే ఇఫ్ కానీ వెదర్ కానీ మన ఇష్టం ఏదైనా రాయొచ్చు. హీ ఆస్క్డ్ ఇఫ్. సో క్వశ్చన్ మార్క్ని తీసేయాలంటే ఏం చెప్పాం, ఈ వర్బ్ ఏదైతే ఉందో హెల్పింగ్ వర్బ్ వాటిని తర్వాత ప్లేస్కి పంపించాలని చెప్పాం, సబ్జెక్ట్ తర్వాతకి. అప్పుడు ఏమవుతుంది, అది యూ డిడ్ ఫినిష్ యువర్ హోంవర్క్ అని ఉంది. డిడ్ ఫినిష్ని ఏమని రాయొచ్చు మనం, ఫినిష్డ్ అని రాస్తాం. డూ ఫినిష్ అని ఉందనుకో జస్ట్ ఫినిష్. అదే డిడ్ ఫినిష్ అని ఉంటే ఫినిష్డ్. ఇప్పుడు డూ గో అని ఉందనుకో దాన్ని ఏమని రాయొచ్చు, జస్ట్ గో, డూని తీసేయచ్చు. అదే డిడ్ గో అని ఉందనుకో V2లో రాయాలి, వెంట్ అని. అర్థమైందా? డిడ్ ప్లస్ V1ని ఏమని రాయొచ్చు, V2 అని రాస్తాం. డిడ్ ప్లస్ V1ని V2. సో ఇక్కడ యూ ఫినిష్డ్ యువర్ హోంవర్క్ అని అయ్యింది. క్వశ్చన్ మార్క్ని రిమూవ్ చేసినట్లే మనం. ఇప్పుడు యూ ఫినిష్డ్ యువర్ హోంవర్క్, క్వశ్చన్ మార్క్ డిలీట్ అయిపోయినట్లు. అప్పుడు అతను అడిగింది మనల్ని కదా, నువ్వు హోంవర్క్ ఫినిష్ చేసావని. సో మనల్ని అడిగాడు కాబట్టి ఇది పాస్ట్లో ఉంది ఫినిష్డ్ అనేది. సో
డైరెక్ట్ స్పీచ్లో సింపుల్ పాస్ట్ ఉంటే మనం దేంట్లోకి మారుస్తాం, పాస్ట్ పర్ఫెక్ట్. సో పాస్ట్ పర్ఫెక్ట్ ఫామ్ ఏంది, హ్యాడ్ ప్లస్ V3. సో ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై హోంవర్క్ అని చేంజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ WH క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఇట్లా రాస్తాం, షీ ఆస్క్డ్ వాట్ ఆర్ యూ డూయింగ్. సో షీ ఆస్క్డ్ WH క్వశ్చన్ కాబట్టి ఏం రాయాలి, కంజంక్షన్ అదే రాసేస్తాం, అంటే ఎటువంటి కంజంక్షన్ లేకుండా దాన్ని అట్లనే పెట్టేస్తాం, వాట్. సో ఆర్ యూ డూయింగ్ అనేది ఉంది, క్వశ్చన్ మార్క్ ఉంది, క్వశ్చన్ని డిలీట్ చేయాలి. సో అప్పుడు ఏం చేయాలి, హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్ తర్వాత పంపిస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఇది యు ఆర్ డూయింగ్. యూ అంటే ఎవరు, మనల్నే కదా అడిగింది. సో ఐ. యూ ఉన్నప్పుడు ఆర్ అని ఉంది ప్రజెంట్ టెన్స్లో, ప్రజెంట్ కంటిన్యూస్లో. ఐ ఉన్నప్పుడు ఏం యూస్ చేస్తాం, వాస్ డూయింగ్, అంతే. అదే ఇంపరేటివ్స్ వచ్చినప్పుడు, ఇంపరేటివ్స్ అంటే కమాండ్స్, రిక్వెస్ట్స్, ఆర్డర్స్ ఇట్లాంటివన్నీ. సో హీ సెడ్ క్లోజ్ ద డోర్ అని ఉంది. అప్పుడు ఏం చేంజెస్ జరుగుతాయన్నమాట. హీ టోల్డ్ మీ టు క్లోజ్ ద డోర్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే పైన అంటే డైరెక్ట్ స్పీచ్లో రిక్వెస్ట్లు కానీ కమాండ్స్ ఇట్లా వచ్చినప్పుడు ఏం చేయాలంటే 2+V1 అనేది గుర్తు రావాలి మనకు. 2+V1. వాళ్ళు నాకు చెప్పారు ఎందుకు, టు క్లోజ్ ద డోర్, టు ఓపెన్ ద విండో, టు పోస్ట్ దిస్ లెటర్, ఇట్లా. హీ టోల్డ్ మీ టు క్లోజ్ ద డోర్ ఇట్లా రాస్తాం. అదే ఎక్స్క్లమేషన్స్ ఉన్నప్పుడు, ఆశ్చర్యార్థక సంబంధించి ఆ వాక్యాలు ఉన్నప్పుడు, షీ సెడ్ వాట్ ఏ బ్యూటిఫుల్ హౌస్ అన్నారు. ఇక్కడ ఆశ్చర్యపోయినారు కదా. సో రిపోర్టింగ్ వర్బ్ కూడా సెడ్ దట్ అని రాయకుండా ఎక్స్క్లైమ్డ్ అని రాస్తాం. ఎందుకంటే ఈ వాటిని తీసేస్తాం, వావ్ అని ఉంటుంది కదా, మనం కూడా వావ్ అని రాయకూడదు. ఆ వావ్కి బదులుగా ఏం రాస్తాం, ఎక్స్క్లైమ్డ్ అని రాస్తాం. షీ ఎక్స్క్లైమ్డ్ దట్. సో ఇక్కడ క్వశ్చన్ లేదు కదా, సో కంజంక్షన్ ఏం యూజ్ చేయాలి, దట్. సో అప్పుడు వాట్ ఏ బ్యూటిఫుల్ హౌస్, అప్పుడు వాట్ ఏమైపోయింది, ఎక్స్క్లమేషన్ లాగా మారిపోయింది. అప్పుడు ఏం మిగిలిపోయినట్లు అక్కడ, ఏ బ్యూటిఫుల్ హౌస్, ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ హౌస్ అని. షీ ఎక్స్క్లైమ్డ్ దట్ ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ హౌస్, ఇట్లా మారుస్తాం అనమాట. ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూడండి. స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు హీ సెడ్ ఐ ఆమ్ గోయింగ్ టు ద పార్టీ, నేను పార్టీకి వెళ్తా ఉన్నాను. సో ఎట్లా రాసినాం దాన్ని, హీ సెడ్ దట్ హీ వాజ్ గోయింగ్ టు ద పార్టీ. ఎస్ఆర్నో క్వశ్చన్ ఉన్నప్పుడు హీ ఆస్క్డ్ డూ యూ లైక్ కాఫీ. సో ఎస్ఆర్నో క్వశ్చన్ కాబట్టి ఏమి యూజ్ చేయాలి, కంజంక్షన్ ఇఫ్. హీ ఆస్క్డ్ ఇఫ్. ఇక్కడ డూ యూ లైక్ కాఫీ అని ఉంది. సో దాన్ని క్వశ్చన్ నుంచి తీసేయాలి, మామూలు సెంటెన్స్ లాగా మార్చాలి. అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ నుంచి ఒక స్టేట్మెంట్ లాగా, అంటే అసర్టివ్ సెంటెన్స్ లాగా మార్చాలి. అప్పుడు ఏమవుతుంది, యూ డూ లైక్ కాఫీ అవుతుంది. అప్పుడు డూ లైక్ని ఏమని రాయొచ్చు, 2+V1ని జస్ట్ V1 రాస్తాం, అంటే యూ లైక్ కాఫీ అని. యూ అంటే ఎవరు, మనల్ని కదా అడిగింది. సో ఐ. లైక్ ఉంది, లైక్కి పాస్ట్ టెన్స్ ఏంటి, లైక్డ్ కాఫీ. హీ ఆస్క్డ్ ఇఫ్ ఐ లైక్డ్ కాఫీ, ఇట్లా రాస్తాం. అదే WH క్వశ్చన్స్ ఉన్నప్పుడు షీ ఆస్క్డ్ వేర్ డూ యూ లివ్, ఎక్కడ ఉంటావు నువ్వు, ఎక్కడ నివసిస్తూ ఉంటావు. షీ ఆస్క్డ్ వేర్, క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ వర్డ్, సో అట్లనే రాసేసినాం WH వర్డ్ వేర్. డూ యూ లివ్ అని ఉంది క్వశ్చన్. సో క్వశ్చన్ని రిమూవ్ చేయాలంటే ఏం చేయాలా, డూని సబ్జెక్ట్ తర్వాత పంపించాలి. అప్పుడు ఏమవుతుంది, అది యూ డూ లివ్. యూ డూ లివ్ని 2+V1 ఏమని రాయొచ్చు, జస్ట్ V1. సో యూ లివ్. యూ అంటే ఎవరిని, మనల్ని కదా అడిగింది. సో ఐ. లివ్కి పాస్ట్ టెన్స్ ఏంటి, లివ్డ్, వేర్ ఐ లివ్డ్, ఇట్లా. అదే ఇంపరేటివ్ ఉన్నప్పుడు షీ సెడ్ ప్లీజ్ పాస్ ద సాల్ట్, అంటే ఆ సాల్ట్ని అందించండి అని చెప్పి. షీ రిక్వెస్టెడ్ మీ టు పాస్ ద సాల్ట్. సో రిక్వెస్ట్ కాబట్టి రిక్వెస్టెడ్ అని రాస్తున్నాం అనమాట. షీ రిక్వెస్టెడ్ మీ టు పాస్ ద సాల్ట్. అదే ఎక్స్క్లమేషన్ ఉందనుకో, హీ సెడ్ వావ్ దట్స్ అమేజింగ్. సో ఈ వావ్కు బదులుగా ఏం రాస్తున్నాం, రిపోర్టెడ్ వర్బే. హీ ఎక్స్క్లైమ్డ్, రిపోర్టింగ్ వర్బ్. హీ ఎక్స్క్లైమ్డ్ దట్, కంజంక్షన్ వాడుతున్నాం. దట్ వాజ్ అమేజింగ్, దట్ ఈజ్ అమేజింగ్ అన్నారు కదా, మనం ఇట్ వాస్ అమేజింగ్ అని రాస్తాం. ఎందుకంటే దట్ ఆల్రెడీ, దట్ పక్కన మళ్ళీ దట్ రాకూడదు కాబట్టి ఇట్లా రాస్తాం అనమాట. సో ఈ విధంగా ఈ చిన్న చిన్న స్టెప్స్ని ఫాలో అవుతే ఈజీగా చేసేయచ్చు. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.